తర్వాత రాష్ట్రం అంటే కొత్తగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే P4. ఇందులో లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు మంచి చేయాలి. ఏదో కాన్సెప్ట్ పెట్టారు. ఒక ఎన్ఆర్ఐగా, ఒక రాజకీయవేత్తగా మీకు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులుంటారు, అందరూ ఉంటారు. ఏం చేయబోతున్నారు? రాష్ట్రానికి ఎంతమందిని తీసుకొని రాబోతున్నారు? సీ అది యాక్చువల్‌గా వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎవరు ఆలోచించండి. వెరీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్. కాబట్టి ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాన్సెప్ట్ ఈజ్ ఎ గుడ్ కాన్సెప్ట్. అందులో దెర్ ఈజ్ నో డౌట్. ఇప్పుడు దానికి ఒక వెబ్సైట్ పెట్టి దానికి ఒక ప్రాసెస్ బిల్డ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ బిల్డ్ చేసిన తర్వాత ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది మనకి డీటెయిల్స్ వస్తాయి. డెఫినెట్గా తీసుకుంటారు. నాకు తెలిసి ఎంతమంది తీసుకుంటారు అంత నాకు దగ్గర లెక్కలు లేవు, కానీ డెఫినెట్గా చాలా మంది తీసుకుంటారు. అంటే మీ పరిధిలో మీరు కూడా కొంత ఆలోచించి ఉంటారు కదా. ఇప్పుడు నేను డెఫినెట్గా ఎంతో కొంత తీసుకుంటాను. అది ఇష్యూ కాదు. మేమేంటంటే పొలిటికల్గా మేము చేసేవి చాలా ఉంటాయి. పబ్లిసైజ్ చేయం మేము ఇండివిజువల్గా. చేస్తే దానికి ఎండ్లెస్. ఇప్పుడు నేను ఒక 50 మందికి ఫీజు కట్టానని చెప్పాను అనుకోండి, రేపు 200 మంది వస్తారు. పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం వస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే అందరూ అన్ని బయటకు చెప్పుకోలేని ఉంటాయి ముఖ్యంగా. అలానే సొసైటీ మొత్తానికి నేను కూడా ఫీజులు కట్టలేను. కాబట్టి నా పరిధిలో నేను చేయగలిగేవన్నీ నేను చేసుకుంటా ఉంటాను. వాటితో పాటు ఇవి కూడా గవర్నమెంట్లు బాబు గారి విషయంలో ఏమేం చేయాలో అవి కూడా చేసుకుంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న వరదలు వచ్చినాయి, ₹1,00,00,000 మనం ఆ రోజు ఫండ్ ఇచ్చాం. అవునా? 50 లక్షలు మళ్ళీ దుప్పట్లని, రైస్ అని, అవి కాకుండా మేము ఖర్చు పెట్టాం. ఇవన్నీ ఉంటాయి. అసలు స్కాలర్షిప్స్ ఎన్ని ఇస్తాం, ఇవన్నీ ఫీజులు కడతాం, చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ ప్రాసెస్. అవి కాకుండా బాబు గారు ఏంటంటే ఈ బంగారు కుటుంబాన్ని హ్యాండ్ హోల్డింగ్, వాళ్ళని కంటిన్యూస్గా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి మెంటర్షిప్, ఎడ్యుకేషను, అట్లా ఏవైతే డిఫరెంట్ మనీ అనే కాకుండా ఇవన్నీ చేయటం అనేది, ఇందులో టైం కూడా ఇంపార్టెంట్. టైం కూడా ఉండాలి మనకు అవన్నీ చేయాలి. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్గా మేము కూడా తీసుకుంటాం. మీరు అంటే ఈ వరదలకి ₹1,00,00,000 పైన ఇచ్చామని చెప్తున్నారు. ఆ వరదల నిధులు పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినాయి అని గుంటూరులో పెద్ద ప్రచారం జరిగింది. అప్పట్లో వైసీపీ దాని మీద పెద్ద రగడ కూడా చేసింది. ఏం సార్, నిజంగా నిధులు దుర్వినియోగం అయినాయా లేకపోతే ఏదో ఇప్పుడు పాలిటిక్స్లో అది తప్పించి వాళ్ళకి వేరేది ఉండదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎంత వస్తున్నాయంటే అంత వస్తున్నాయి. కొన్ని 100 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ రోజున వరదల్లో మునిగిపోయిన రైతులకి నష్టానికి కొన్ని 100 కోట్లు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మేమే డబ్బులు ఇచ్చామంటే దుర్వినియోగం అయిపోయింది. మేము ఎందుకు ఇస్తాం? మా సొంత డబ్బు 1 crore ట్యాక్స్ కట్టిన డబ్బులు ఇచ్చామంటే నేను దుర్వినియోగం అయితే నేను ఇస్తానా? నేనే ఇచ్చుకుంటా కదా డైరెక్ట్గా పోయి. మరి ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటాయి. సార్, ఫైనల్గా మీరు మీ లైఫ్లో ఒక బాల్య పరిస్థితి నుంచి కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి, అప్పటికి ఇప్పటికీ లైఫ్ స్టైల్ కానీ చూసుకుంటే, ప్రభుత్వ విధానాలు కానీ మీరు గమనించింది, మీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు గమనించింది కానీ, మీరు అసలు ఏం చేయాలనుకున్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? డెఫినెట్గా నేను అనుకున్న దానికంటే లక్ వల్ల ఇంకెక్కువ చేయగలుగుతున్నా. యాక్చువల్గా నేను కూడా ఇవన్నీ చేయాలని అనుకుని వచ్చా. ఒకటి ఏం చేస్తాం అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్గా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక బలమైన కోరికతో వచ్చాం. లక్కీగా మనకి ఇది రావటం అనేది, మినిస్టర్ ఆఫ్ స్టేట్ రావటం అనేది యాడ్ అయింది. దానివల్ల ఇవన్నీ నేను అనుకున్న దానికంటే, నేనైతే ఈ 7 బ్రిడ్జెస్ 5 ఏళ్ళ నేనేదో ఒక 2-3 చేయగలుగుతామేమో ఒక 5 ఏళ్ళలో అనుకున్నాం. అలాంటిది అన్ని 1 yearలో తీసుకురాగలిగాం కదా. సో డెఫినెట్గా బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. అది లక్. బీజేపీ మనం కలిసి ఉండటం వల్ల, బాబు గారు మనల్ని రికమెండ్ చేయటం వల్ల ఆ విధంగా వచ్చింది. బట్ జనరల్గా కూడా ఒకవేళ అది లేకపోయినా కూడా, చెప్పా కదా నా నేచర్ ఆఫ్ డిఎన్ఏ, ఎక్కడ ఏ అవకాశం ఉంటే దాన్ని మలుచుకొని ముందుకెళ్తాం. అంతేగాని ఇది లేదు, ఇది మన వల్ల కాదు అనే మెంటాలిటీ ఉండదు మనకి. ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చుందా ఇదే విధంగా ఏదో విధంగా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే దాంట్లోనే ఆలోచన ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఎక్కడో చోట ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్పించి డిసప్పాయింట్మెంట్ లేకపోతే నెగిటివ్ థింకింగ్ అనేది ఉండదు. అంతా పాజిటివ్ థింకింగ్ తోటి అయిపోద్దనే వెళ్తాం.